పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. It's just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట. సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రైట్, అది ఫస్ట్ రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పుష్ప 2 నుంచి, మరి ముఖ్యంగా పుష్ప 2 హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన మీద రియాక్ట్ అయ్యారు. ఆయన ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ఘటన జరిగి దాదాపుగా 48 గంటలు కాదు, ఇంకా పైనే దాదాపుగా 72 గంటలు కావచ్చునని చెప్పుకోవాలి. సరిగ్గా ఈ సమయానికి ఎందుకంటే దాదాపుగా 9:44 అంటే ఒక పావు గంట, ఒక గంట క్రితం, దాదాపుగా 72 గంటలు అనుకోవాలి. ఎక్కడ అల్లు అర్జున్ రియాక్షన్ లేదు అనుకుంటున్న సందర్భంలో అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. ఇంకొకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఎందుకంటే 72 గంటలు దాదాపుగా ఘటన జరిగిన తర్వాత ఆయన ఎక్కడా సెలబ్రేషన్లో, ఇన్ఫాక్ట్ సెలబ్రేషన్కి సంబంధించి మాట్లాడలేదు. ఆయన ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేశారు 3 గంటల ప్రాంతాల మధ్యాహ్నం. ఆ తర్వాత మాట్లాడతారు అనుకున్నారు. ఇప్పుడు ఒక వీడియోని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. ఒకసారి అల్లు అర్జున్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్
దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. To Revati gaరి ఫ్యామిలీకి condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. అది అల్లు అర్జున్ రియాక్షన్. దాదాపుగా ఘటన జరిగి 72 గంటల నేపథ్యంలో, మరి ముఖ్యంగా 2 రోజులైంది, 48 గంటలు గడిచింది. ఉదయం నుంచి కూడా ఒకటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రేవతి భర్త ఆయన మాట్లాడుతున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు. ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూసివ్గా మాట్లాడినప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు ఆయన. మరి ముఖ్యంగా భార్యను కోల్పోయాడు, మరోపక్క బిడ్డేమో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నాడనే చెప్పుకోవాలి. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. ఇప్పుడు ఆ పిల్లాడి శ్రీతేజ్ పరిస్థితికి సంబంధించి కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. కాస్త సీరియస్గా ఉందని మనకు తెలుస్తోంది. అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది, కోలుకునే అవకాశం ఉందంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, కొద్దిసేపటి ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారా అంటూ కూడా. అల్లు అర్జున్ రియాక్షన్ చూసాం. మరి ముఖ్యంగా ఆయన ఇంటికి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఆయన మాట్లాడతారు అనుకున్నాం. కానీ యాజ్ ఆఫ్ సడన్ ఇప్పుడు వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఈ మూవీ టీం ఏముంటుంది? అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందిస్తాడు, కుటుంబ సభ్యులు స్పందిస్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తను వాళ్ళతో మాట్లాడి
వాళ్ళకి తన వైపు నుంచి సహాయం చేయాలని అనుకుంటున్నాడు అని మనం కొద్ది గంటల క్రితమే ఆర్టీవీలో మాట్లాడుకోవటం జరిగింది. అన్నట్లుగానే ఈ రోజు యాక్చువల్ గా సక్సెస్ మీట్ అంటూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అనుకున్నారు. కానీ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్ లో బాధితుల కుటుంబానికి ఒక భరోసా, ఒక ఆసరా కల్పిస్తున్నట్లుగా ప్రపంచానికి చాటిన తర్వాతే తన సినిమాకి సంబంధించి విజయోత్సవాలు కానీ తన సినిమా సక్సెస్ గురించి మాట్లాడుకోవాలని అల్లు అర్జున్ భావించారు. ఆ పరిణామంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళని సోషల్ మీడియాలో ఇప్పటి వరకు అల్లు అర్జున్ స్పందించకపోవడంపై రకరకాల వ్యాఖ్యలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ రోజు అఫీషియల్ గా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. తను ఏమనుకుంటున్నాడు, ఆ కుటుంబానికి, బాధితుల కుటుంబానికి ఎలా తను సహాయం చేయాలనుకుంటున్నాడు, భవిష్యత్తులో ఎలాంటి ఆసరా ఉండాలనుకుంటున్నాడు అనేది తెలియజేశారు. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇది ఏదైతే 2 రోజుల నుంచి జరిగిన వరుస కార్యక్రమాలు, అలాగే వస్తున్న విమర్శలు, కామెంట్లు, వీటన్నిటి నేపథ్యంలో బన్నీ అయితే సంఘటన నుంచి బయటికి రాలేకపోతున్నాడు. తను చాలా డిప్రెషన్ కు లోనే, సక్సెస్ ని కూడా తను ఎంజాయ్ లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు బాధిత కుటుంబంతో మాట్లాడిన తర్వాత అయితే చేయడం జరిగింది. రవిచంద్ర, మొత్తం అయితే మాత్రం ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఇటు రేవతి మీరు ఆ బాక్సెస్ లో చూడొచ్చు, 3 బాక్సెస్ లో మీరు చూస్తున్నారు. ఇటు మిడిల్ ఫ్రేమ్